వెల్కమ్ టు రియల్ లైఫ్ వ్యూ ఛానల్. ముందు వీడియోలో రోప్వే ఎక్స్పీరియన్స్ అయితే మీకు చూపించాను. ఇప్పుడు మనం పాతాళగంగ నుండి శ్రీశైలం సమీపం డ్యామ్ వరకు మనం బోటింగ్ అయితే చేయబోతున్నాం. రోప్వే దిగిన తర్వాత స్టెప్స్ రైట్ తిరిగితే బోటింగ్ పాయింట్కు దారి అయితే మనకి కనబడుతుంది. ఇక్కడ నుండి బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. చూస్తున్నాం, ఇది మల్లికార్జున ఘాటు. ఇక్కడ నుండి ఒక 500 మీటర్స్ దూరంలో బోటింగ్ పాయింట్ అయితే ఉంది. బోటింగ్ పాయింట్ దగ్గర మనకు ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంది. మన ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ చాలా అవైలబుల్గా ఉన్నాయి. బోటింగ్ దగ్గరికి అయితే వచ్చాం. డోంట్ క్రాస్ ద ఫెన్సింగ్ అని బోర్డు అయితే పెట్టారు. ఇక్కడ కంచెను ప్రవేశించి దాటరాదు అని. ఎందుకంటే పాతాళగంగ దగ్గర డెప్త్ అయితే చాలా ఎక్కువ ఉంటుందని ఇక్కడ బోటింగ్ నిర్వాహకులు అయితే చెప్పారు. మనం ఫెన్సింగ్ దాటి వెళ్ళడం వల్ల కొంచెం ప్రమాదాలు అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ పాతాళగంగ మల్లికార్జున ఘాట్ నుండి శ్రీశైలం సంబంధించిన డ్యామ్ ఎల్లో కలర్ బిల్డింగ్ వరకు మన బోటింగ్ అయితే చేయబోతున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. సుమారు పెద్దలకు 80 రూపాయలు, పిల్లలకు 60 రూపాయలు ఛార్జ్ అయితే చేస్తున్నారు. బోట్లో తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని ఇక్కడ బోటింగ్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మనం చూస్తున్నాం, పాతాళగంగ మల్లికార్జున ఘాట్ నుండి మనం శ్రీశైలం డ్యామ్ సమీప వరకు మనం అయితే వెళ్తున్నాము. మనం పాతాళగంగ ఘాట్ నుండి శ్రీశైలం డ్యామ్ సమీపం వరకు మనం అయితే వెళ్తున్నాము. చూస్తున్నాం, ఇది పాతాళగంగ మల్లికార్జున ఘాట్. మన ఎక్కడ నుండే మన బోట్ అయితే బయలుదేరింది. పది కిలోమీటర్ల వరకు పాతాళగంగ నుండి శ్రీశైలం సమీపంలో ఎల్లో కలర్ బిల్డింగ్ వరకు సాగే ఈ ప్రయాణం ఎంతో చక్కటి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. ఇక్కడ డెప్త్ 900 అడుగుల లోతు ఉంటుందని, అందుకే లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా ధరించాలని బోట్ నిర్వాహకులు అయితే చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పాపికొండల జర్నీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అనిపించిందో, ఈ శ్రీశైలం పాతాళగంగ నుండి శ్రీశైలం డ్యామ్ వరకు ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చక్కటి అనుభూతి కలిగించిందని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సైడ్ ఎల్లో కలర్ బిల్డింగ్ వరకు మన బోట్ అయితే వెళ్తుంది. మనం చూస్తున్నాం, ఇది బోట్ లోపల వ్యూ. ఎంతో భద్రతా ప్రమాణాలతో మనం ఈ బోటింగ్ అయితే నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు. మనం చూస్తున్నాం, ఎల్లో కలర్ బిల్డింగ్ లెఫ్ట్ సైడ్లో మనం ఆ బిల్డింగ్ వరకు మనం ఇప్పుడు వెళ్తున్నాము. అక్కడ బోట్ అయితే రైట్ సైడ్కి టర్న్ అయ్యి తిరిగి పాతాళగంగ ఘాట్కి అయితే చేరుకుంటుంది. మనం చూస్తున్నాం, బోట్ టర్న్ అయినట్టుగా మన వాటర్లో వేవ్స్ అయితే మనం చూస్తున్నాము. మనం ఇక్కడ నుండి బోట్ పాతాళగంగ తిరిగి చేరుకుంటుంది. మనం చూస్తున్నట్లయితే శ్రీశైలం డ్యామ్ అయితే మనకు కనబడుతుంది. ఇది బోట్ బ్యాక్ సైడ్ వ్యూ.
సుమారు 10 కిలోమీటర్లు 45 మినిట్స్ సాగిన ఈ బోటింగ్ జర్నీ ఎంతో చక్కటి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించిందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం చూస్తున్నాం, ఇది పాతాళగంగ వైపుకు బోట్ అయితే తిరుగు ప్రయాణం అయ్యింది. మనం పాతాళగంగ సమీపంలోకి అయితే మనం చేరుకున్నాము. చూస్తున్నాం, ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ మల్లికార్జున ఘాటు. బోట్ నుండి ఎగ్జిట్ అవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది. మనం పాతాళగంగ ఘాటుకి అయితే చేరుకున్నాం. ఇంతటితో నా బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కంప్లీట్ అయ్యింది. నాకైతే ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ రోప్వే అనేది చాలా చక్కగా అనిపించింది. వన్ ఆఫ్ ది టూరిస్ట్ స్పాట్స్గా శ్రీశైలంలో తప్పనిసరిగా వెళ్ళవలసిన ప్రదేశాలుగా నాకైతే అనిపించింది. మీకైతే అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ లైఫ్ వ్యూ. థ్యాంక్ యూ. బాయ్.